ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దినదినము ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది. నీవు నా సహన వాక్యమును గైకొనినందున భూమి మీద నివసించు వారిని శోధించుటకు రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను. ఈ వాక్యము ఫిలడెల్ఫియా సంఘాన్ని ఉద్దేశించి యేసు వ్రాయమని చెప్పిన వాగ్దానం అన్నమాట. వారు కూడా కష్టకాలంలో కూడా క్రీస్తునందు విశ్వాసంతో నిలిచి ఉన్నారు. అందును బట్టి యేసు వారిని రాబోయే శోధన కాలంలో తప్పక రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది. మనం కూడా క్రీస్తునందు విశ్వాసంలో స్థిరముగా ఉండి సహనంతో నిలబడినప్పుడు ఆయన మనలను కూడా ప్రపంచంలో జరిగే అనేక పరీక్షల నుండి, కీడు నుంచి ఆయన కాపాడుతాడు. ప్రతి పరీక్ష మన విశ్వాసాన్ని క్రీస్తునందు మరింత బలపరుస్తుంది. మనం ప్రభువుని నమ్మకంగా అనుసరించినప్పుడు ఆయన మన చుట్టూ ఒక గోడగా ఉంటాడనమాట. మనకు ఎదురయ్యే ఏ శోధన కానీ ఏది కూడా మనల్ని తాకకుండా యేసు మనల్ని కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా, మీరు శోధన సమయంలో కాపాడుతానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా విశ్వాసము దెబ్బతినకుండా సహనంతో మిమ్మల్ని అనుసరించడానికి మాకు బలమేమని, ప్రతి పరీక్షలో మీరే మాకు ఒక గోడలాగా, రక్షణ కవచంలాగా ఉండమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వబడింది. మీరు నాకు ఫోన్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.